హలో అందరికీ. ఈరోజు వన్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ నాకు డిఎం చేశారు. బీట్రూట్ జ్యూస్ కూడా చూపించండి అక్క అని. యాక్చువల్గా బీట్రూట్ జ్యూస్ ఈజ్ నాట్ ఏ బిగ్ ఇష్యూ, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కాబట్టి నా స్టైల్లో బీట్రూట్ జ్యూస్ ఎలా చేస్తానో మీకు నేను చూపిస్తున్నాను. సో మీకు ఇంకా బెస్ట్ మెథడ్స్ తెలిస్తే మంచి న్యూట్రిషన్ వాల్యూస్ తోటి అవి కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను కూడా ఇంకోసారి ట్రై చేస్తాను. సో దీనికి నేను చక్కగా బీట్రూట్ ఒక 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ ఉన్న బీట్రూట్ దుంప తీసుకున్నాను. అందులో హాఫ్ తీసి పీల్ చేసి ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను అనమాట. తర్వాత క్యారెట్ కూడా, ఒక క్యారెట్ దగ్గర అరౌండ్ 50 గ్రామ్స్ క్యారెట్ ఉంటుంది. సో 50 గ్రామ్స్ క్యారెట్ని కూడా క్యూబ్స్ కింద పైన తొక్క పీల్ చేసేసి దాన్ని కూడా ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే ఒక యాపిల్, కేజీకి నాకు 7 యాపిల్స్ వచ్చాయి. అందులో ఒక యాపిల్ నేను ఇందులో తీసుకున్నాను అనమాట. ఇది కూడా మీకు చెప్పాలంటే అరౌండ్ 100 గ్రామ్స్ టు 150 గ్రామ్స్ యాపిల్ ఉంది. మీడియం సైజ్ యాపిల్ అయితే తీసుకోండి, గ్రామ్స్ లెక్క కాకపోతే కనుక మీడియం సైజ్ యాపిల్ తీసుకోండి. సో యాపిల్ అయితే అది హైజీనిక్గానే తీసుకున్నాను నేను. సో కాబట్టి నేను తొక్క పీల్ చేయలేదు. సో తొక్కలో కూడా మనకి ప్రోటీన్ వాల్యూ ఉంటుంది, ఫైబర్ వాల్యూ. కాబట్టి ఈ మూడింటిని నేను ముక్కల కింద కట్ చేసుకుని జ్యూసర్లో అయితే పోసేసుకున్నాను. అండ్ ఈ జ్యూసర్ చూసినట్లయితే నా జ్యూసర్కి ఆల్రెడీ లోపల కూడా స్ట్రైనర్ ఉంటుంది. ఆల్మోస్ట్ నేను గ్రైండ్ చేసేటప్పుడే అందులో చాలా మటుకి పల్ప్ అనేది దాంట్లో ఉండిపోతుందనమాట. బట్ మనం ఏదైనా పేషెంట్స్కి ఇచ్చినప్పుడు, లేదంటే వాళ్ళు చిన్న పిల్లలకి ఇచ్చినప్పుడు ఆ పల్ప్ అనేది గొంతులో అడ్డుపడిపోతూ ఉంటుంది కదా, దానికోసం మనం మళ్ళీ తీసుకుంటే ఇంకా స్ట్రైన్ అయ్యి మనకి బాగా మెత్తటి పల్ప్ అనేది కూడా మిగిలిపోతుంది. సో ఇది వచ్చేసి నాకు దగ్గరగా ఒక 200 ml జ్యూస్ అయితే వచ్చింది ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ దీంట్లో మీకు కావాలి అనుకుంటే కనుక ఎక్స్ట్రాగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి రెండు ఇంకొంచెం డెలిషియస్ టేస్ట్ అయితే మనకి ఇస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అండి. అండ్ దీని పల్ప్తో కూడా చాలా యూసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.